ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే యూజువల్‌గా ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అనంటే కపుల్‌లో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు కారణం అయ్యుంటారు. సో, అంటే ఫీమేల్స్‌లో ముఖ్యమైన కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఓవ్యులేషన్ డిజార్డర్స్. అంటే అండం వాళ్ళంతల వాళ్ళకు ఉత్పత్తి కాని పక్షంలో ఆ డిజార్డర్ ఉండే ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ అనేది రాకపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా ట్యూబ్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా, లేదంటే గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా కూడాను ప్రెగ్నెన్సీ వాళ్ళంతల వాళ్ళకి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదే విధంగా మెన్‌లో అంటే మేల్‌లో ఇన్ఫర్టిలిటీ గల కారణాలు ముఖ్యమైనవి ఏమై ఉండొచ్చు అంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, లేదంటే మొటిలిటీ తక్కువగా ఉండటం, లేదంటే వైటాలిటీ తక్కువగా ఉండటం, లేదంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఉండటం, లేదంటే వారికోసిల్ గాని అలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ మేల్‌లో ఉండటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో, ముఖ్యంగా ఏంటంటే మేల్‌లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అనంటే దానికి కారణాలు చాలా ఉండుండొచ్చు. అంటే ఎలా అయితే ఫీమేల్‌లో హెచ్‌పిఓ యాక్సెస్ అనేది ఉంటుంది. అంటే బ్రెయిన్‌కి సంబంధించింది గానీ, ఆర్గాన్‌కి సంబంధించింది గానీ ఏ విధంగా అయితే ఉంటుందో మెన్‌లో కూడా అవే ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు. అంటే మెదడులో కొన్ని గ్రంథులు ఉత్పత్తి తక్కువగా ఉన్న ఈ ప్రాబ్లమ్ ఉండొచ్చు. అదే విధంగా కొన్ని బ్లాకేజ్ వలన గానీ, లేదంటే అంటే ఉత్పత్తి అయ్యే అంటే ప్రొడక్షన్‌లోనే తక్కువగా ఉండొచ్చు.